ఏదైతే కొన్ని రాష్ట్రాల్లో రీసెర్చ్ చేస్తుందో రాష్ట్రాలు వాటి పేదరికం మీద అలాగే అభివృద్ధి మీద ఇలాంటి ఫ్యాక్టర్స్ మీద కొన్ని రీసెర్చ్ సంస్థలు అయితే ఉంటాయండి. ముఖ్యంగా ఎస్బీఐ రీసెర్చ్ ఒక నివేదిక అయితే వెల్లడించింది. గతంలో కూడా కొన్ని నివేదికలు వెల్లడించింది అన్ని రాష్ట్రాల మీద, ఇదే ఎస్బీఐ. కాబట్టి ఎస్బీఐ రీసెర్చ్ నివేదికలో జగన్ హయాంలో ఏపీలో తగ్గిన పేదరికం అని ఒక నివేదిక అయితే కనుక రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా ఆ నివేదిక చూసిన చాలామంది రాజకీయ నిపుణులు, రాజకీయ పండితులు, రాజకీయ ఉద్దండులు మాట్లాడుకున్న మాటలు ఏంటంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో పేదరికం తగ్గిందంటావా, నిజంగా తగ్గిందంటారా అనేది కనుక ఆలోచిస్తున్నారు. దాని గురించి చర్చలు అయితే నడుస్తున్నాయి. ఎందుకు అన్నట్టు కనుక జగన్ హయాంలో ఏపీలో తగ్గినటువంటి పేదరికమని ఒక నివేదిక రిలీజ్ చేసింది. ఎలా అంటే ఒక సూచీని వేస్తూ ఆ నివేదిక సబ్మిట్ చేయడం జరిగింది. ఆ నివేదిక ఇప్పుడు చాలా హల్చల్ చేస్తుంది. ఏం చెప్పింది ఆ నివేదికలు అంటే కనుక, ఎందుకు పేదరికం తగ్గింది అని అంటే కనుక కారణాలు కూడా ఇచ్చింది. ఎస్బీఐ రీసెర్చ్ నివేదికలో కారణాలు కూడా ఇచ్చింది. ఏంటా కారణాలు తెలుసుకునే ముందు ప్లీజ్ ముందు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం ద్వారా. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే ఎస్బీఐ రీసెర్చ్ నివేదికలు ఇచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏపీలో పేదరికం తగ్గిందా అనే దాని మీద మీ అమూల్య అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇప్పుడు చూద్దాం ఎస్బీఐ రీసెర్చ్ నివేదికలో ఇచ్చిన ఆ నివేదికలో ఆధారంగా ఏం మాట్లాడిందంటే కనుక, ఎలాగ అసలు పేదరికం తగ్గిందంటే కనుక, ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో లబ్ధిదారులు ఉన్నారో, వివిధ పథకాలకు గాను లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకి వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయడం వల్ల, నేరుగా తమ ఖాతాల్లో డబ్బులు వేయడం వల్ల ఆర్థికంగా కొంచెం పరిపుష్టి సాధించారు, ఆర్థికంగా కొంచెం నిలబడగలిగారు, ఆర్థికంగా కొంచెం నిలదొక్కున్నారు. కాబట్టి వాళ్ళలో కొంచెం ఏంటంటే ఆర్థిక పరిపుష్టి అనేది ఏర్పడింది. అంతేకాదు రైతుల ఆదాయం కూడా పెంచడం జరిగింది. ఏదైతే 2022, 2023 నాటికి ఏదైతే ఆ కాలం అనేది ఉందో, ఆ పీరియడ్ ఉందో, దాంట్లో రైతులు కూడా వాళ్ళ ఆదాయం కూడా పెంచడం జరిగింది ప్రభుత్వం. అలాగే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఆర్థికంగా పరిపుష్టి అనేది ఏర్పడింది. అందువల్ల ఈ రీసెర్చ్ నివేదికలు తెలియజేసింది ఏంటంటే కనుక 2022-23 నాటికి పేదరికం నిష్పత్తిని పెంచారు, అదే పేదరికం అనేది తగ్గింది అనేది చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దాం. అది పేదరికం జాతీయ స్థాయి కన్నా తక్కువగా నమోదైందంట. ఎప్పుడు 2022-23 అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో. కాబట్టి రాష్ట్రాల్లో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 2022-23 నాటికి పేదరికం నిష్పత్తిని ఈ నివేదిక విశ్లేషించి ఏం చెప్పింది, ఈ గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ స్థాయిలో పేదరికం 7.10%, పట్టణ ప్రాంతాల్లో 4.62% ఉంది. ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 5% కన్నా దిగువన ఉన్నట్లు పేర్కొంది. కాబట్టి పేదరికం 5% కన్నా దిగువకు ఉంది. కానీ పేదరిక నిర్మూలన అనేది చాలా మటుకు జరిగింది, పేదరికం తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేది నివేదిక తెలియజేసింది. కాబట్టి అప్పుడు ఏదైతే చేశారో ఆ ప్రగతి ఫలాలు ఇప్పుడు చూస్తూ ఉంటే కనుక చాలా మటుకి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఒక రకమైనటువంటి నూతన ఉత్తేజాన్ని లేదా ఒక రకమైనటువంటి ధీమాన్ని అయితే ఏర్పాటు చేయగలిగింది. మొత్తానికి ఎలాగైతేనండి వైఎస్ఆర్సీపీకి హ్యాపీ అని చెప్పాలి, గుడ్ న్యూస్ అని చెప్పాలి. వాస్తవంగా అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో కొన్ని సరైన నిర్ణయాలు ఉండడం వల్ల ఈ పేదరికం అనేది తగ్గడం జరిగిందని చెప్పి చాలా మంది మాట్లాడుకున్నారు. అదే నిజమని ఈ నివేదిక కూడా వెల్లడించింది. చూద్దాం రాను రోజుల్లో అలాంటి ప్రగతి ఫలాలు ఇంకేమన్నా కనిపిస్తాయో చూద్దాం. చూస్తున్నాం మీ అందరికి కూడా ఖచ్చితంగా ఏదైతే జగన్ హయాంలో ఏపీలో పేదరికం తగ్గిందని అన్నారు. ఎందుకనంటే కనుక జగన్ డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ చేయడం వల్ల, రైతుల ఆదాయం పెంచడం వల్ల ఇప్పుడు ఆ రెండు జరుగుతున్నాయా? కూటమి ప్రభుత్వంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారా లేదా రైతులు ఆదాయం పెంచారా లేదా అనే దాని మీద మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే, చూస్తున్న మీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్.